ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ మొదటి భాగంలో గ్రంథ పరిచయం గురించి నిక్ బన్నిక్ గారు పాఠకులకు ఇచ్చే సూచన గురించి తెలుసుకుందాం. గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న ఈ శ్లోకం ఒక భౌతిక రూపాన్ని ధరిస్తే బ్రహ్మ ఋషి పితామహ సుభాష్ పత్రిగారిలాగా ఉంటుందని ఆయనను కలిసిన తరువాత అనుభూతి చెందాను. విశ్వమంతా అపారమైన అతీతమైన ఆత్మజ్ఞాన దానం చేస్తున్న ఆ పరమ గురువుకు నా ఆత్మపూర్వక అక్షర నీరాజనం సమర్పిస్తున్నాను. అఖిల విశ్వానికి శ్వాసను గురువుగా పరిచయం చేసి అంతా పరమాత్మే అన్న సత్యాన్ని బోధించిన విశ్వగురువుకు నా పాదాభివందనాలు. ఈ పుస్తక అనువాద ప్రయాణంలో మీ ఆత్మ సాక్షాత్కారంతో నాకు ఆత్మస్థైర్యాన్ని అందించినందుకు సర్వదా కృతజ్ఞురాలను. శిరీష. గ్రంథ పరిచయం. రచయిత్రి ఎకో బోడెన్ గారు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని అద్భుతంగా వ్రాయడం జరిగింది. ఆమె చిన్నతనంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వాటిని అధిగమించి ఆత్మ ప్రబోధంతో ఆధ్యాత్మిక మార్గంలోనికి ఆత్మ మార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. ఆమె ఆధ్యాత్మిక పయనంలో దేవదూతలు ఆమెకు సహకరించారని, వారితో పాటు అనేక మంది శ్రేయోభిలాషులు ఆమెకు తోడుగా నిలిచారని వ్రాయడం జరిగింది. ఈ పుస్తకం ఒక విధంగా ఆమె ఆత్మకథ అని చెప్పవచ్చు. ఆమె ఆత్మానుభవాలు, ఆమె ఆత్మ పయనం అని కూడా చెప్పవచ్చు. ఇక గ్రంథ విషయానికి వస్తే రచయిత్రికి అనేక లోకాలతో కక్షలతో ఉన్న సంబంధం, ఆమె అనుభవాలు, ఆయా లోకాలలో ఆమె ఆత్మగా పయనిస్తున్నప్పుడు ఆయా లోకవాసులతో ఆమె సంభాషణలు, పరిచయాలు, వారు ఏ విధంగా ఆమెకు మార్గనిర్దేశం చేశారు అనే విషయాలు ఆమె చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకం చాలా మంది జీవితాలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. భౌతిక ప్రపంచంలోని వ్యక్తులు మనకు ఎలా సహాయపడుతుంటారో సూక్ష్మలోక వాసులు కూడా అలాగే సహాయపడుతుంటారని ఆమె తెలియజేసింది. దేవదూతలు భౌతిక శరీరం తీసుకోకుండా సూక్ష్మ శరీరాల్లో సంచరించే అనేక మంది మహాత్ములు ఎలా మన వెనుక అదృశ్యంగా ఉండి నడిపిస్తుంటారో, అలాగే మనం ఆపదలో ఉన్నప్పుడు ఎలా రక్షిస్తుంటారో రచయిత్రి అనేక స్వానుభవాలతోనూ ఇతరుల అనుభవాలతోనూ వ్రాయడం జరిగింది. పునర్జన్మ సిద్ధాంతాల్ని, కర్మ సిద్ధాంతాల్ని జనన మరణ రసాయనాలుగా ఆమె ఎంత బాగా వివరించారో ఈ పుస్తకం చదివిన తరువాత మీకు అర్థమవుతుంది. కొందరు ఎందుకు బలవంతంగా శరీరం తీసుకోవలసి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాల్లోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎటువంటి సహాయం అందిస్తారో రచయిత్రి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ పుస్తకం చదివిన తరువాత భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో సూక్ష్మలోక వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని ఈ పుస్తకం చదివిన తరువాత ఒకానొక ప్రగాఢ విశ్వాసం చదువరులకు కలుగుతుంది. బౌద్ధ వాంగ్మయంలో, దివ్యజ్ఞాన వాంగ్మయంలో చెప్పబడే 7 కక్షల గురించి రచయిత్రి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆమె ఆత్మయానంలో 5వ కక్షలోకి ప్రవేశించిన తరువాత ఆమెకు 6వ కక్షలోకి ప్రవేశం లభించలేదని, ఆయా లోకాలకు సంబంధించిన వారికి మాత్రమే ఆయా లోకాలలోనికి అనుమతిస్తారని దేవదూతలు తమకు వివరించారని రచయిత్రి ఎంతో వినయంగా వ్రాయడం జరిగింది. అంతేకాకుండా శిశువు జనన సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ శిశువు యొక్క ఆత్మతో సంభాషించి శిశువు యొక్క పూర్వజన్మను తెలుసుకుని శిశువు యొక్క తల్లికి కొన్ని సూచనలు చేసి ఆ ఇబ్బందులను తొలగించిన సందర్భాలు అనేకం. దీనితో పాటుగా చనిపోయిన వారి ఆత్మతో సంభాషించడం, కారణాలు తెలుసుకోవడం, బాధలలో ఉన్న వారి బంధువులకు శరీరం వదిలి వెళ్లిన వారి స్థితి గురించి చెప్పి స్వాంతన కలిగించడం కూడా రచయిత్రి జీవితంలో ఒక భాగం. ఆరోగ్యం సరిగా లేని వారికి దానికి గల కారణాలు దేవదూతల సహాయంతో కానీ లేక ఆమె దివ్య దృష్టితో కానీ తెలుసుకుని దానికి తగిన ప్రాయశ్చిత్తం కానీ లేక ఏదైనా ఒక పరిష్కారాన్ని కానీ సూచించి వారికి స్వస్థత చేకూర్చడం రచయిత్రి జీవితంలో ఒక ప్రధాన ఘట్టమని భావించాలి.
నిరాశ నిస్పృహలతో పడి ఉన్న జీవితాన్ని అంధకారం చేసుకునే వారికి తన దివ్య దృష్టితో ఆ స్థితికి గల కారణాలు తెలుసుకొని వారిని ఆ స్థితి నుంచి రక్షించిన సందర్భాలు అనేకం. ఇక ఈ గ్రంథ అనువాదం గురించి శిరీష గారు ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన విధానం అద్భుతంగా ఉంది. మూలమైన ఆంగ్ల గ్రంథాన్ని చదివి ఉండకపోతే శిరీష గారే ఈ పుస్తకాన్ని స్వయంగా రచించారేమో అన్న భావన కలుగుతుంది. అతి సులువైన సరళమైన భాషతో ఆమె ఈ పుస్తకాన్ని అనువదించారు. రచయిత్రి ఎకో బైడెన్ శిరీష గారిలో పరకాయ ప్రవేశం చేసి ఈ పుస్తకాన్ని అనువాదం చేయించారేమో అని నేను అనుకుంటున్నాను. శిరీష గారు ఇటువంటి మరిన్ని పుస్తకాలను అనువాదం చేయాలని కోరుకుంటున్నాను. సిహెచ్ఎస్ రాజు, జగద్గురు పీఠం, బందర్. పాఠకులకు సూచన: మన జీవన ప్రయాణంలో ఎన్నెన్నో ప్రశ్నలు మన అంతరంగంలో సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ప్రశ్నలు అనేకానేకం అయినప్పటికీ వాటన్నిటి యొక్క సారాంశం మాత్రం ఇదే: అసలు మనం ఎవరం? ఎందుకు ఈ భూమిపైన జన్మించాం? నిజంగానే అసలు ఆత్మలకు వేరే లోకం అనేది ఉంటుందా? లేక ఇదంతా కవులు, తత్వవేత్తల చేత సృష్టించబడ్డ మాయా ప్రపంచమా? ఒకవేళ నిజంగానే ఆత్మలకు వేరే లోకం కనుక ఉన్నట్లయితే ఆ లోకానికి మనకు గల సంబంధం ఏమిటి? పూర్వజన్మ కర్మలు అనుభవించటానికే మనం మానవులుగా జన్మించామా? లేక ఆ భగవంతుడు మన ఆత్మలకు లయం లేని శాశ్వతమైన జీవితాన్ని ప్రసాదించాడా? సుమారు 1600 సంవత్సరాలకు పైగా ఎందరో మత ప్రబోధకులు మనకు ఉన్నది కేవలం ఒక్కటే జీవితమని, ఆ జీవితానికి రక్షణ, ముక్తి కేవలం వారి చర్చిలోని బోధనల వల్లనే లభిస్తుందని, ఒకవేళ వారి ప్రబోధాలను, సిద్ధాంతాలను నమ్మకుండా ఉల్లంఘించినట్లయితే మరణానంతరము వారి ఆత్మ నరకానికి వెళ్లి భగవంతుని చేత తప్పకుండా శిక్షించబడుతుందని బోధించేవారు. కాని ప్రస్తుతము ఆధ్యాత్మిక చైతన్యము ప్రపంచమంతటా వెల్లివిరుస్తోంది. గత 5 సంవత్సరాలుగా ప్రజలు వారి మనస్సును గెలవటానికి, ఆత్మోన్నతి పొందటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతము వారు తమ బుద్ధిని మరింత విస్తరింపజేసి తద్వారా విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా అందరూ తమకు ఆ పరమాత్మతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు మనం ఆత్మ చైతన్యము కలిగి ఉన్న మానవులమా, లేక మానవ శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమా అన్న ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది. ఈ భూమి మీద కొందరు అతీంద్రియ శక్తులతో జన్మించారు. ఆ శక్తి కొందరిని అసామాన్య గాయకులుగా, నాట్యాచార్యులుగా, గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. ఆ శక్తి ఇంకొందరిని ఆధ్యాత్మికవేత్తలుగా, సిద్ధులుగా, యోగులుగా తయారు చేస్తోంది. మరికొందరిని అదే శక్తి పరమాత్మ, జీసస్, కృష్ణుడు, బుద్ధుడు మొదలగు అవతార పురుషులు, దేవదూతలు, ఆధ్యాత్మిక గురువులు ఏ లోకంలో అయితే నివసిస్తారో ఆ లోకాలను వీక్షింపచేయటమే కాకుండా భూమిపైన చనిపోయిన వారి ఆత్మలతో సంభాషించగలిగేలాగా చేస్తోంది. అటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన వారిలో ఎకో బైడెన్ కూడా ఒకరు. నా పుస్తకం ద మెసెంజర్స్ ఆవిష్కరించబడిన తరువాత 24 గ్రామాలను పర్యటిస్తూ ఒక ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఎకోని కలిశాను. ఆ సదస్సును ఏర్పాటు చేసిన వ్యక్తి నన్ను విశిష్టమైన, ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్న వ్యక్తిని పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. ఆమెను చూడగానే తన అతీంద్రియ శక్తి సామర్థ్యాలను నేను అనుభూతి చెందాను. ఆవిడ నాకు ఇచ్చిన ఎకోస్ ఆఫ్ ద సోల్ పుస్తకాన్ని మొత్తం 2 విడతల్లో చదివాను. ఆ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి తమ జీవిత లక్ష్యాలను పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటట్లుగా వ్రాయబడింది. ఎకోస్ ఆఫ్ ద సోల్ పుస్తకం చదువుతున్నంతసేపు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఎకో బోర్డెన్తో వ్యక్తిగత సంభాషణ జరుపుతున్నట్లుగా అనుభూతి చెందుతారు. అంతేకాకుండా మీకు అత్యంత ఆప్తమిత్రులు మీ చుట్టూ కూర్చున్నట్లుగా, ఒక సౌమ్యమైన, ప్రియమైన వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత విషయాలను పంచుకున్నట్లుగా ఉంటుంది. ఈ పుస్తకం పూర్తి అయ్యే వరకు చదవడం ఆపాలనిపించదు. ఆ పుస్తకం చదివిన తరువాత మీ మనస్సు, ఆత్మ ఆనందంతో పులకరిస్తాయి. మీరు మీ జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు. మీ జీవన ప్రయాణం పట్ల మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీకు అందించబడిన ఆధ్యాత్మిక విషయాలు ఎంతో మేధోపరమైనవే కాకుండా ప్రాముఖ్యమైనవి కూడా. ఎప్పుడైతే మీరు ఎకోతో కలిసి
ఆత్మలోకానికి ప్రయాణిస్తారో మరణమనేది అసత్యం, అది కేవలం ఆత్మ యొక్క పరివర్తన అని తెలుసుకుంటారో అప్పుడు మీ మనస్సు ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. అందరి జీవితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఎవరి జీవిత పరమార్థం వారికి అర్థమవుతుంది. మీరు ప్రేమించిన వారిని కోల్పోవడం వలన కలిగిన హృదయ వేదన నుంచి ఎకోస్ ఆఫ్ ద సోల్ మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు ప్రేమించిన వారు కేవలం తాత్కాలికంగానే ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరమయ్యారని, ఆత్మపరంగా కాదని, మీ ప్రస్తుత జీవితం ఆత్మ ప్రయాణమనే పుస్తకంలో కేవలం ఒక అధ్యాయం మాత్రమేనని గుర్తిస్తారు. ఆమెకున్న అతీంద్రియ శక్తులను గురించి ఎకో బైడెన్ మనతో పంచుకుంటారు. ఆవిడ మీకు అందించిన ఆత్మజ్ఞానాన్ని మీరు ఆస్వాదించిన తరువాత ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు. మీ ఆత్మ తనకు లభించిన ఈ జ్ఞానం వలన ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తుంది. మీ జీవన పర్యంతము ఆ పరమాత్మ మీకు తోడుగా ఉండుగాక అంటూ ఇన్ గాడ్స్ ట్రూత్ అనే పుస్తక రచయిత నిక్ బన్నిక్ పాఠకులకు సూచన ఇచ్చారు. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తరువాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.